ఇప్పటికీ వారణాసిలో వారాహి అమ్మవారు క్షేత్రపాలికగా ప్రతిరోజు రాత్రి ఆ క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటుంది. రోజంతా కూడా క్షేత్రపాలకునిగా కాలభైరవుడు రక్షిస్తుంటే ఆ రాత్రి వేళలా అయితే నేటికి ఆ వారణాసి అనేటువంటి క్షేత్రంలో అమ్మవారు వారాహి రూపంలో భక్తులను అనుగ్రహిస్తూనే నగర సంచారం చేస్తూనే ఉంటుంది. ఆ కాశీ పట్టణంలో అమ్మవారు నేటికి వారాహి రూపంలో వెళ్ళి రాత్రంతా కూడా ఆ కాశీపురాన్ని ఏలి ఆ కాశీపురాన్ని సంచరిస్తూ మరుసటి నాడు పొద్దున్నే మళ్ళీ ఆ క్షేత్రంలో ఉన్నటువంటి దేవాలయంలో చేరుకుంటుంది. కనుక అమ్మవారు ఆ దేవాలయం చూసినట్లయితే ఏంటంటే ఆ వారాహి అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే ఉదయం పూట 7 గంటల నుంచి సుమారు 8-9 గంటల ఆ సమయంలోనే అమ్మవారికి దర్శనం అవకాశం ఉంటుంది. చాలా ఉగ్ర రూపంలో ఉంటుంది అమ్మవారు. ఒక అంతస్తు కిందికి అంటే మనం నేలమట్టానికి కాస్త లోపల భూభాగంలో అమ్మవారు ఉంటారు. ఆ పై భాగం నుంచి మనం అమ్మవారిని చూసి దర్శనం చేసుకోవాలి. నేరుగా చూస్తే ఆ ఉగ్రత్వాన్ని తట్టుకోలేమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అర్చక స్వామి వెళ్ళి పూజ చేసుకొని మనకి ఆ పై భాగం నుంచి ఉదయించగానే అమ్మవారు తిరిగి దేవాలయంకి వస్తుంది. ఆ తర్వాత 6-6:30 సమయంలో అమ్మవారి పూజ చేస్తారు. ఆ 7 గంటల తర్వాత సుమారుగా గంటన్నర పాటు భక్తులకి దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగా కాళీ అమ్మవారు కూడా నగర సంచారం చేస్తుంది. ఉజ్జయినిపురంలో నేటికి తిరుగుతూ ఉంటుంది. అమ్మవారి యొక్క గజ్జల సప్పుడు వినిపిస్తాయని చెప్పేసి అమ్మవారి సాక్షాత్కారం కలిగిందని అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిచ్చి అనుగ్రహించిందని చెప్పేసి చాలామంది చెప్తే వింటుంటాం. దీంట్లో ఒక యథార్థ సంఘటన కూడా ఉంది.